మనందరికీ బలం కావాలి కదా, శారీరకంగా మానసికంగా. కాని ఆ అసలైన శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? ఈరోజు మనం ఆంజనేయుడికి అంకితం చేసిన ఒక చాలా శక్తివంతమైన మంత్రాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. దాని వెనక ఉన్న అర్థమేంటి, దాని ప్రయోజనాలేంటి, అసలది మన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదో చూద్దాం. ముందుగా ఆ మంత్రాన్ని ఒకసారి విందాం. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. విన్నారు కదా, ఈ శబ్దంలోనే ఏదో ఒక తెలియని శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తిని, ఆ పదాల వెనుకున్న భావాన్ని విడమరిచి చూద్దాం. సో మొదటిగా ఈ పదాల వెనుక ఉన్న అర్థమేంటి, అసలు ఈ మంత్రం ఏం చెబుతోంది? ఎందుకంటే ప్రతి మంత్రం కేవలం కొన్ని పదాల కూర్పు కాదు, దాని వెనుక ఒక లోతైన భావముంటుంది. దీనర్థం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఓం మహాబలవంతుడైన ఆంజనేయస్వామి, నీకు నా నమస్కారాలు. ఇక్కడ మహాబలాయ అనే పదం చాలా ముఖ్యం. అంటే మాటల్లో చెప్పలేనంత బలం ఉన్నవాడు అని అర్థం. ఇక చివర్లో స్వాహ అంటే మనల్ని మనం, మన అహాన్ని ఆ దైవశక్తికి సమర్పించుకోవటం అన్నమాట. అంటే ఆ గొప్ప బలాన్ని మనలోకి ఆహ్వానించడం. సరే, అర్థం బావుంది. కాని ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? శారీరకంగా, మానసికంగా ఎలాంటి మార్పులొస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ మంత్రం కేవలం శారీరక బలం గురించే మాట్లాడట్లేదు. అంటే కండరాల శక్తి పెరగడం ఒకటైతే, దానికి తోడుగా మానసిక ధైర్యం, అంటే మనసులో ఉండే నిబ్బరం కూడా పెరుగుతుందట. బాడీ అండ్ మైండ్ రెండింటినీ బలంగా చేస్తుంది. మానసిక ప్రయోజనాల గురించి ఇంకాస్త లోతుగా వెళ్తే, ఇది మనలో ఉండే భయాలను పోగొడుతుందట. వాటి స్థానంలో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏదైనా సాధించగలమో అనే ఒక ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. అయితే ఈ ప్రయోజనాలన్నిటికీ మూలం ఒకటే, అది హనుమంతుడి అపారమైన శక్తిని మనలోకి ఆవాహన చేసుకోవడం. ఈ మంత్రం ఆ శక్తి కేంద్రానికి ఒక తాళం చెవిలాంటిదనమాట. సరే, ఈ మంత్రం గురించి, దాని ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. మరి దీన్ని ఎప్పుడూ, ఎందుకు వాడుతారు? దీని అసలు ఉద్దేశ్యమేంటి? సాధారణంగా 3 ముఖ్యమైన కారణాల కోసం ఈ మంత్రాన్ని జపిస్తారట. 1 మనకు బలం, శక్తి కావాలనుకున్నప్పుడు. 2 మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీల నుండి ఒక రక్షణ కవచంలా పనిచేయడానికి. ఇక 3ది, ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, అనారోగ్యాల నుండి బయటపడ్డానికి కూడా దీన్ని ఉపయోగిస్తారనేది ఒక బలమైన నమ్మకం. ఇదంతా చూశాక మనకి ఏమర్థమవుతుంది? అసలు శక్తి అంటే ఏంటి? ఈ మంత్రం మనకు చెబుతున్న అసలు సారాంశమేమిటి? చూడండి, ఈ మంత్రం ప్రకారం బలమంటే కేవలం ఫిజికల్ పవర్ కాదు, అదొక సంపూర్ణమైన విషయం. అంటే శారీరక, మానసిక, ఇంకా ఆధ్యాత్మిక శక్తుల కలయిక. ఈ 3 కలిసినప్పుడే అసలైన బలమొస్తుంది. అదే ఈ మంత్రం యొక్క గొప్పతనం. మనం ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనమందరం బలాన్ని కోరుకుంటాం కదా, కాని నిజమైన బలం ఎక్కడుంటుంది? మన శరీరంలోనా, మన ఆలోచనల్లోనా, లేక మన ఆత్మలోనా? బహుశా ఈ 3 కలిసిన చోటే అసలైన అపారమైన శక్తి దాగి ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.